మరి కొద్ది రోజుల్లోనే ఇక్కడ ఏపీలో ఎలక్షన్ జరగబోతున్నాయి. సో ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు మొత్తానికి? తెలుగుదేశమే. ఎవరు గెలిచినా ఏం చేస్తారని తెలుగుదేశం రావాలనుకుంటున్నాం. అది ఏది పథకాలు పెట్టినా ఈ ఉండోళ్ళకి వెళ్తున్నాయి కానీ లేని వాళ్ళకి వర్తించట్లా. లేని వాళ్ళకి తీసి ఉండోళ్ళకి వేస్తున్నారు. సంక్షేమం వరకైతే ఊరు బానే ఉంది, అభివృద్ధి అయితే మాత్రం ఏమి లేదు. లోకేష్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ రాబోతుంది. సో ఏది గెలుస్తా అనుకుంటున్నారు మీరు? నేను వైసీపీ గెలుస్తుంది. సో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతుంది మేడం గారు. మేము గత 10 సంవత్సరాల నుంచి మేము ఫ్యాన్ గుర్తుకే పథకాలన్నీ బాగానే వచ్చినాయి. ఈలోగాటి ఇలా అమ్మాయి కాబట్టి లావనే గెలుతుంది. నేను మగ్గుని వేస్తున్నాను. నాకు 48 సంవత్సరాలు. ఇంతవరకు మనకి మగ్గలో పెట్టాడు జగనన్న, పెట్టాడు. ఏది ఇంట్లో మగ్గాని పెట్టాడు, సొంత మగ్గాది పెట్టలేదు. అది సమస్య. ఇప్పుడు ఇంట్లో మగ్గం అంటే ఎవరు కుదరదుగా, ఇంట్లో మగ్గం అంటే గుంట తీసుకోవడానికి కుదరదుగా. అద్దిల్లు మాది, అద్దిల్లు అది. సో మీకు సమస్యలు బాగున్నాయి అంటారు. అది. సో మంగళగిరి చూసుకున్నట్టయితే ముఖ్యంగా సో ఇటు వైసీపీ నుంచి కూడా లావణ్య గారు ఉన్నారు, అలాగే ఇక్కడ ఆ టీడీపీ నుంచి పొత్తులో కూడా ఆ లోకేష్ బాబు పోటీ చేయబోతున్నారు. మీరు ఓటు ఎవరికి వేస్తాం అనుకుంటున్నారు? టీడీపీకే సార్. ఎందుకు టీడీపీకే ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? టీడీపీ బాగా గెలిచింది. అదే ఎందుకోసం అంటారు? ఎందుకోసం టీడీపీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? అంశాలు బాగున్నాయండి. అది అవును సార్. అంటే మా పార్టీ గురించి కాదు చెబుతున్నా సార్. ఏమన్నా అంటే ఉదాహరణ చెప్పాలంటే ఎలాంటి అంశాలు బాగున్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చేనేత కార్మికులు టీడీపీ వస్తే ఇంట్లో షెడ్ల మొగ్గాలకు కూడా చూస్తా అన్నాడు లోకేష్ గారు. అది. ఇప్పుడు జగన్ అన్న ఉన్నాడు, ఇంట్లో మొగ్గానికి షెడ్ల మొగ్గాలకి అయితే లేవు అంటున్నాడు. అది. ఇంకోటి మీ బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కూడా పెద్ద సంఖ్యలో అంటే ఎవరు అన్నటువంటి టికెట్లు కూడా ఇచ్చారు వైఎస్ జగన్ గారు. ఇచ్చారు, బాగా ఇచ్చారు, బాగా ఇచ్చారు. ఇప్పుడు తూర్పుగోదావరి ఇచ్చారు, అందరు ఇచ్చారు, అంతా ఇచ్చారు. కానీ ఈసారి టీడీపీ గెలిచింది నేను చెబుతాను పక్కాగా. సో ఏమి ఇచ్చినా మళ్ళీ టీడీపీ గెలుస్తుంది అని చెప్పంటారు. అంతే. ఓకే సార్, ఉంటా సార్. నా భర్త వికలాంగుడు, 2 కాళ్ళు సర్జరీ చేశారు కరోనా వచ్చి. పింఛన్ లేదు, కార్డు లేదు. రీసెంట్ గా ఎలక్షన్ వస్తుందని కార్డు ఇచ్చారు. రీసెంట్ గా ఎలక్షన్ వస్తుందని కార్డు వచ్చింది, పింఛన్ తీసేశారు. ఐటీ రిటర్న్స్ ఉన్నాయని. అది మాకు ఏదో తెలియక వేరే వాళ్ళు ఏదో మేము ఏదో పథకాలు ఏదో స్వర్ణకారుల పథకాలు ఏవో వస్తాయని ఐటీ రిటర్న్స్ వేయించారు. దాని గురించి మాకు తెలియదు. మా భర్తకే వికలాంగుడు, మొగా చెముడు. కరోనా వల్ల చాలా దెబ్బతిని ఉన్నాం మేము. అది పింఛను లేదు. పింఛను వచ్చే పింఛను తీసేశాడు. నెలకు 3000 వచ్చే పింఛను ఈ ప్రభుత్వం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చి పింఛను రాగానే తీసేశాడు. మళ్ళీ 3 సంవత్సరాలకు వచ్చిద్ది అన్నారు. 5 సంవత్సరాలైనా ఇంతవరకు పింఛను రావట్లేదు. ఏ పథకాలు మా పిల్లలకి ఏ పథకాలు లేవు. పథకాల వల్ల ఏం ఉపయోగం? పథకాల వల్ల ఏం ఉపయోగం ఉంది? అది నవరత్నాలు దేనికి, ఎవరికి? ఉండోళ్ళకి నవరత్నాలు ఇస్తున్నాడు, లేనోడికి ఏమి ఇవ్వట్లా నవరత్నాలు. దానివల్ల ఏంటి ఉపయోగం? వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రతి ఒక్క గడప దగ్గరికి వెళ్తున్నారు, వాలంటరీ వ్యవస్థ అని చెప్పి చెప్తున్నారు. మరి అది పింఛను ఇప్పుడు 70 ఏళ్ళు ముసలోళ్ళు, 60 ఏళ్ళ ముసలోళ్ళు రానోళ్ళకి ఇంటింటికి పింఛన్ తెచ్చి ఇచ్చింది. అది ఒక్కటే కరెక్ట్ గా ఉన్నాయి. మిగతా దేనికి ఉపయోగం? కోటా బియ్యము ఇప్పుడు బండి ఆడ పెడుతున్నాడు. కోటా బియ్యము వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఒకప్పుడు వెళ్ళి కోటాకి వెళ్ళి తెచ్చుకున్నాంగా. ఇప్పుడు మా ఇంటికి వచ్చాం, కోటా బియ్యం ఇంట్లోకి వచ్చాము ఇవ్వట్లేదుగా. మేము వెళ్ళి బండికాడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిందేగా. ఇంక ఇదేనికి ఉపయోగాలు ఉండేవి? నవరత్నాలు, శనిరత్నాలు. అది జనాలకి తెలియదు శనిరత్నాలు. బటన్ నొక్కితే అన్ని అయిపోతున్నాయి. ఏది చొక్కా బటనా? ఏమి లేదు. సరే, ఇక్కడ ఈ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ నారా లోకేష్ పోటీలో ఉన్నారు, అలాగే లావణ్య గారు కూడా రంగంలో దిగారు. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇద్దరిలో? ఇద్దరు పోటాపోటీగానే ఉంది. ఇద్దరు పోటాపోటీగానే ఉంటారు. మీరు మీ అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సరే, పోటాపోటీగా ఉంటది, ఓకే అన్నది. సో మీ అంచనా ప్రకారం నారా లోకేష్ వస్తే బాగుండిద్ది అనుకుంటున్నాను. సో ఎందుకు నారా లోకేష్ గారు ఎందుకు గెలవాలనుకుంటున్నారు? ఇంతవరకు మంగళగిరి తెలుగుదేశం పార్టీ లేదు. ఏదైనా కానీ తెలుగుదేశం అనేది మన మంగళగిరి కూడా. సో మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ వస్తే నారా లోకేష్ గెలుస్తారని చెప్పి మీరు అంటారు. థ్యాంక్ యూ. తెలుగుదేశం రావాలనుకుంటున్నారు. ఎందుకు తెలుగుదేశం రావాలనుకుంటున్నారు?
ఏమన్నా మంచి అన్న చేస్తారని అందరికి. ఇప్పుడంటే ఆయన ఏంటి పింఛన్ ఇస్తున్నాళ్ళే. అంటే మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము సో అన్ని పథకాలు మంచిగా చేస్తుంది అని చెప్పి అంటున్నారు. నవరత్నాలు అని చెప్పి ఇంటి దగ్గరికి అన్ని పథకాలు వస్తున్నాయి అంటారు. మరి దాని విషయంలో మీరేమంటారు? ఏమంటాము మేమైనా ఏమనలేం అంటున్నారే గాని ఏమి రాలేదు. మాకు కూడా పింఛన్ మట్టుకు వస్తుంది. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి దగ్గరికి వస్తుంది ఇంటికి వచ్చేస్తుంది. మాది రాజోళ్ళే, ఇంకా అమ్మాయిల ఇంటికి వచ్చాం. అది ఎందుకంటే మాకు ఇక్కడే లావణ్య గారు తెలుసు, వాళ్ళ అమ్మగారు తెలుసు, హనుమంతరావు గారు కూడా బాగా తెలుసు. ఇదే సందులో ఉండేవారు వాళ్ళు. మా ఇంటి వెనకమాలే కమలా గారు కూడా. అది వాళ్ళు వ్యక్తిగతంగా మంచోళ్ళే. అది అయితే ప్రజలతో మాత్రం అంతగా కలిసేవాళ్ళు కాదు. అది జగన్ గారు చేసిన 2 మంచి పనులు, 2 అంటే ఐ మీన్ బాగా ప్రజల వరకు చేరని పనులు అంటే ఏం చెప్తారు? ఆయన చెప్పినవన్నీ చేశారు మేడం. అయితే వాస్తవానికి ఆయన చెప్పినట్టుగా 80% దాకా చేశారు. అది అయితే ఏంటంటే ఆ కాన్సెప్టే కరెక్ట్ గా లేదనిపిస్తుంది మాకు. అది ఆ నవరత్నాలు చెప్పినంత వరకు మాత్రం చేశారు. ఏదైతే చెప్పాడో చేశాడు. దాదాపు ఒక 20% చేయలేదు అంతే. చెప్పనే కూడా చేశాడు. అది బట్ మరి ఇన్ని చేశారని చెప్తున్నారు, మళ్ళీ లోకేష్ గెలవాలని కోరుకుంటున్నారు. ఇదేంటి లాజిక్? ఏంటి చెప్పాలంటే మేడం, ఇది ఒకరికి వేయాలి కదా, తప్పదు కదా. ఆయన బాగుంటుంది అనుకుంటున్నా, అంతే, ఏం లేదు. ఈసారి లోకేష్ కి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. అవును మేడం, అవును. కానీ జగన్ గారు అయితే మంచి పని చేశారు. ఆయన అయితే అభివృద్ధి సంక్షేమ పథకాలు అయితే మాత్రం బాగానే ఉన్నాయి మేడం. అది మాత్రం అది అయితే మాత్రం టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఈసారి. అది ఇక్కడ పక్క వైఎస్ఆర్ అన్న, టీడీపీ అనేది లేదు. వాళ్ళ ప్రచారాలు ఈ తప్ప ఏం లేదన్న. ఇన్ని 5 సంవత్సరాలు అయినా కానీ ఏ ఒక్కటి చేసింది లేదు. అంతకుముందు వాళ్ళ ప్రభుత్వంలో కూడా అన్ని అక్రమాలు తప్ప ఏం లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కటి జగనన్న గారు ఆ మొత్తానికి ఎవరు అభ్యర్థి ఉన్నారో వాళ్ళకి వెళ్తున్నాయి తప్ప మిగతా వాళ్ళకి ఎవరు రావట్లా. కంపల్సరీ పార్టీ అనేది లేదన్న. అందరికీ సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. ఇక కంపల్సరీ మళ్ళీ వైఎస్ఆర్ జెండానే ఎగరేస్తాం మంగళగిరి. టీడీపీ వాళ్ళు ప్రచారం తప్ప ఏం లేదు. కాకపోతే ఏదో తోపుడు బొళ్ళు, ఇస్త్రీ పెట్లు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు తప్ప 5 సంవత్సరాలు హడావుడి ఏమైందన్న? పేదోళ్ళు 5 సంవత్సరాలు ఏమయ్యారా పేదోళ్ళు? ఇప్పటికి ఐటీ కంపెనీలు ఏందా, మంగళగిరి ఆటో నగర్ తీసుకుందాం తప్ప ఏం లేదు. మంగళగిరి తెలుగుదేశం నాయకులు ఇంతవరకు బయటికి రాలేని పరిస్థితిలో ఉందన్న. ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు రంగంలోకి దిగబోతున్నారు. సో గతంలో కూడా తను ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. సో పక్కా ఈసారి నేనే గెలుస్తానని చెప్పి చెప్తున్నాను. లేదన్న, పక్క ఈసారి కూడా వైఎస్ఆర్ జెండానే ఎగిరిత్తి. టీడీపీ ఏం లేదన్న, హడావుడి తప్ప ఏం లేదు. సో ఎందుకు వైఎస్ఆర్సీపీకి ఓటేయాలంటే ఎందుకు ఓటేయాలని చెప్తారు మీరు? సంక్షేమ పథకాలు బాగున్నాయి అన్న. ఇంటింటికి పింఛన, స్కూల్స్, బడి, విద్యా కానుక, చేనేత పింఛన, చేనేత మొగ్గాల షెడ్లకి ఎప్పుడైనా ఆదుకోవడం కానీ, చేనేత చేయూత, ఇవన్నీ మా జగనన్న ప్రభుత్వంలో జరిగినాయి అన్న. ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిన పథకాలు సామాన్య జనాలకి అందుతలేవు, కేవలం వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళకి అందుతున్నాయి, ఎలాంటి సామాన్య కార్యకర్తలకి అందుతలేవు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. మీరేమంటారు? లేదన్నా, అందరికీ జరుగుతున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదన్నా, అందరికీ జరుగుతున్నాయి సంక్షేమ పథకాలు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పెత్తనదారుల కోసం కొద్దిగా సొసైటీ ఏదో పెట్టుకోవాలని తప్ప ఏం లేదు. మంగళగిరిని ఒక అడ్డాగా తీసుకున్నారు వాళ్ళు, అంతకు మించి ఏం లేదన్నా. సో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం సంబంధించి చూసుకున్నట్టయితే లావణ్య గారు ఉన్నారు, అలాగే ఇటు టీడీపీ నుంచి నారా లోకేష్ గారు ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది? రసవత్తంగా పోటీ సాగబోతున్నారు, ఇక్కడ 1 సైడ్ ఉండబోతున్నారు. ఇక్కడ పోటాపోటీగా ఉండిస్తానా, కానీ మా లావణ్యమ్మ గారే గెలుస్తారు. మంగళగిరి నియోజకవర్గం వైసీపీ జెండానే ఎగరేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఆ మంగళగిరికి సంబంధించి కూడా ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పొత్తుగా రాబోతున్నాయి. సో ఎఫెక్ట్ పడే అవకాశం ఏం లేదంటారా మరి? ఇక్కడ లేదన్నా, 10 మంది కలిసి వచ్చినా కానీ ఇక్కడ సింగిల్ గా ఎజెండా వచ్చింది, సింగిల్ గానే గెలుస్తాం. సో మరి వైఎస్ జగన్ గారు ఈసారి 175 సీట్లు 175 సీట్లు కొడతామని చెప్పి అంటున్నారు. కనీసం 10 సీట్లు కూడా రావని చెప్పి కూడా ఇటు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు. మీరేమంటారు దానికి? అదే అన్న, తెలుస్తుంది కదా, 10 సీట్లు కూడా రానోళ్లే కదన్నా. జనసేనను వీళ్ళని పొత్తు పెట్టుకున్న బీజేపీ సింహం సింగల్ గా వచ్చిద్దన్నా ఎప్పుడైనా కానీ. మా జగన్ అన్న అదే, మీకు మంచి జరిగితేనే ఓటేయమన్నాడు. సో వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు. ఎందుకు వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన చేసిన అన్ని మంచి పనులే కాబట్టి ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని. సో ఇక్కడ ఏపీకి సంబంధించి నవరత్నాలు ఒక్కటి తప్ప అసలు జగన్ వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ కాలేదు. సో గతంలో ఎలా ఉండే ఇప్పుడు కూడా అలా ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. దానికి మీ సమాధానం?
మేము ఉండేది అయోధ్య నగర్ లోటస్లో. 30 ఏళ్ళ నుంచి రోడ్డు లేదు. లోటస్ అంటే చాలా పెద్ద ఫేమస్, పెద్ద పేరు. అలాంటి పెద్ద పేరున్న చోట ఒక గంట వాన పడితే బోట్ వేసుకెళ్ళాలి. ఆ బోట్ వేసుకెళ్ళేది 30 ఏళ్ళ నుంచి పడుతున్నారు బాధలు. మరి ఏ గవర్నమెంట్ అయినా, ఒక్క జగన్ గవర్నమెంట్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టేశారు. లేదు లేదు అని ఎంతమంది చెప్తే ఉపయోగం ఏంటి? తినేవాడికి తెలియదా నేను తిన్నానా లేదా భోజనం అనేది? సో మరి ఈసారి ఏపీలో గెలిచేది మేమే అని చెప్పి కూడా ఆ పొత్తు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి అంటున్నారు. ఈసారి మేమే గెలిచిన పక్క ఆ సీఎం కూడా మాదే అని చెప్పి కూడా అంటున్నారు. అసలు జనసేన అనే వ్యక్తి చక్కగా ఆయన ప్రశాంతంగా ఆయన జీవితం ఆయన బతకకుండా హ్యాపీగా ఇంట్లో రెడ్ కార్పెట్స్ ఉన్న దాన్ని వదిలేసి రోడ్డు మీదకి వచ్చి వేరే చేతకాని పనులన్నీ చేస్తా జనాల్ని డిస్టర్బ్ చేస్తున్నారు తప్ప అతనికి ఏ రాజకీయ పరిజ్ఞానం లేదు, ఏమీ లేదు. ఇంకా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అంటారా, ఆయన ఎప్పుడో ఒక్కసారి 6 కొట్టారని చెప్పి ఆ ఒక్క 6 బాల్ని చూపించి ఎన్నిసార్లు అదే బాల్ని పదే 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 టీవీలో చూపిస్తే ఎట్ట కుదురుద్ది? ఒక్క హైటెక్ సిటీ కట్టాను, ఇంకోటి కట్టానని ఒక దాన్ని పెట్టుకొని ఇంకా ఎన్నాళ్ళు కథ నడుపుతారు? ఇప్పుడు ఇతను వచ్చాడు, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని స్కూల్స్, ఎంత మెడికల్. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు దాకా ఏం చేసింది? జనానికి ఎలా అడుక్కు తినాలో నేర్పించింది, కానీ ఇతను ఎలా బతకాలో నేర్పిస్తున్నాడు. అంటే మనిషికి చదువు అనేది ఇస్తే, విద్య వైద్యం చదువిస్తే అతని కాళ్ళ మీద అతను నిలబడతాడు. దానికి అతను చేస్తున్నాడు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు ప్రయత్నం అంటూ స్టార్ట్ చేశాడు. అతను ఏంటంటే చదువుకునే ముందు చదువు అనేది లేకపోవటం వల్ల జనాలు ఆ రూపాయి బియ్యానికి, 2 రూపాయల బియ్యానికి, ఎలక్షన్ వస్తే 1000 నోటికి లేకపోతే 2000 నోటికి ఈ జెండాలు పట్టుకొని తిరగడానికి ఇలాగా అలవాటు పడిపోయారు. దాని నుంచి మారుస్తున్నాడు. సొసైటీని మార్చడానికి ఒకసారి కుదరదు. ఇతను నిన్నగాక మొన్న పుట్టాడు, మహా అయితే 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళకి ఉన్నోళ్ళకి 40 ఏళ్ళు చేసిన వాడికి తేడా లేదా? నువ్వు 4 ఏళ్ళు చేసి ఇప్పుడు మీ ఇంట్లో మీకు జాబ్ వచ్చిందండి, నెలకి 50,000 రూపాయలు శాలరీ. ఈ నెల మీరు జాయిన్ అయ్యారు. మీరు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నెల జీతం తీసుకొని ఇంటికి వెళ్ళగానే మీ అబ్బాయి వచ్చి నాకు చైన్ కావాలి, మీ అమ్మాయి వచ్చి నాకు వడ్డాణం కావాలి, మా ఆవిడ వచ్చి పట్టుచీర కావాలంటే ఈ 50,000 ఎంతకాలం ఆగితే ఫ్యామిలీ డెవలప్ అవుద్ది? ఏంటి ఒక పద్ధతి ప్రకారం ఒక సంస్కరణ చేసుకుంటూ వెళ్తున్నాడు. నువ్వు ఎక్కిన దగ్గర నుంచి ఏ పని, ఇప్పుడు ఏదైనా పని చేయనియాలిగా, ఉద్యోగం చేయనివ్వాలిగా. అతను ఉద్యోగం ఎక్కిన దగ్గర నుంచి నువ్వు దిగిపో, నువ్వు దొంగవి, నువ్వు లోపలివి. ఎందుకు ఇది? ఇప్పుడు ఉద్యోగం ఇచ్చావు, వదిలేయటం ఇంకా దాన్ని. నువ్వు 5 ఏళ్ళ తర్వాత నువ్వు అతను ఏం చేయలేదు అనుకో, జనానికి ఏ పిచ్చోళ్ళు కాదుగా, నేను చూసేస్తారుగా ఓటు. ఇప్పుడు జనం పిచ్చోళ్ళు ఏం కాదు కదా, నువ్వు చెప్తేనే తెలుసుకుంటారా జనం? ఇవాళ నువ్వు వచ్చి ఏంటి జగన్ సైకో అను, జగన్ లోపలం తిరిగితేనే జనానికి అర్థం అవుద్దా? నువ్వు మంచివాడు అయితే ఇంకోటి ఎందుకు తిట్టడు? నీ మంచితనం నీ దగ్గర ఉంచుకుంటే, నీ దగ్గర మంచితనం ఉంటే జనమే నీ దగ్గరికి వస్తారు. నీ దగ్గర మెటీరియల్ ఉందనుకో, నీ దగ్గరికి వస్తుంది సబ్జెక్టు. నీ దగ్గర సబ్జెక్టులు అయితే రాదు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాజధాని ఎక్కడ అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. రాజధాని ఎక్కడ అంటే, స్టేట్ డివైడ్ అయినప్పుడు నీ చేతిలో బాల్ ఉన్నప్పుడు ఏం చేసావు? ఇప్పుడు మాట్లాడటానికి స్టేట్ డివైడ్ అయినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తానంటే వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నావు. ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొని నువ్వేం చేయగలిగావు? నువ్వు అప్పుడు చేసేసి ఉంటే ఇప్పుడు ఏం గోల లేదు కదా. ఇప్పుడు అన్నీ చేసి ఉంటే ఇప్పుడు ఏం గోల లేదు కదా. అన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఏం కట్టాలి? ఇప్పుడు నిజంగా అక్కడ పెద్ద పెద్ద సచివాలయాలు కట్టేస్తే జనం కడుపు నిండిపోద్దా? ముందు జనం బతికుండాలిగా. ముందు మనకి భోజనం కావాలా, బిల్డింగ్ కావాలా? భోజనం కావాలా, రాజధాని కావాలా? భోజనం కావాలా, బతకడం కావాలా, లేకపోతే పెద్ద అమరావతి కట్టేసి ఆ అమరావతిని చూపించి ఏదైనా మ్యాజిక్ చేయాలా? ఇప్పుడు అమరావతి కట్టకపోతే ఏమైనా, రాజధాని కట్టకపోతే ఏమైనా కొంపలు మునిగిపోతాయా? అది. సో పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే కూడా ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఆ జనసేనకి కూడా ఓటింగ్ పర్సెంట్ బాగా పెరిగింది సార్. యూత్ అందరూ ఆ పవన్ కళ్యాణ్ వైపు అట్రాక్ట్ అయినారు. యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ అందరూ ఇంట్రెస్ట్ గా ఓటింగ్ పెరిగింది, కానీ ఆయన ఇండివిజువల్ గా చేస్తుంటే బాగుండేది. చాలా మంది ఒపీనియన్ అది. ఆల్రెడీ మీటింగ్ లాట్లో కూడా చెప్పారు కదా, ఆయన ఓన్ గా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు మెటీరియల్ ఉంటే ఎప్పటికైనా నువ్వే హీరోవి. నువ్వు మెటీరియల్ అయితే ఎప్పుడు నాన్ హీరో. నువ్వు సినిమాలు ఎలా సక్సెస్ అయ్యావో బయట కూడా అవ్వాలంటే నీ ఓన్ గా నీకు నువ్వు నిరూపించుకోవాలి. సో మరి జగన్ గారు వై నాట్ 175 అంటున్నారు, పక్క 175 గెలుస్తామంటున్నారు. జగన్ గెలిచాడు అనుకోండి,
జగన్ కర్మ. ఎందుకంటే చచ్చినట్టు ఇంతకంటే డబుల్ పని చేయాలి. జగన్ గెలవలేదు అనుకోండి, జనం కర్మ అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు. ఎందుకు వైఎస్ఆర్సీపీ గెలవాలనుకుంటున్నారు? ఆయన బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకొస్తున్నారండి. ఇదివరకు పిల్లలకు చదువులు లేవు, అందరూ పనులు చేసుకునేవాళ్ళు. పెద్దవాళ్ళేమో ఎట్టి చాకిరి చేసేవాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో పిల్లల్ని కూడా వాళ్ళ ఇళ్లలో పనులకు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఈ వైఎస్ఆర్ గారు వచ్చిన కాడి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. అమ్మఒడి అని, విద్యా దీవెన అని, విదేశీ చదువులని చెప్పిస్తున్నారు. పాపన్యాసం ఇవన్నీ వేస్తున్నారండి. నేను కూడా, మా వారు ఎప్పుడు నాకు 23 సంవత్సరాలప్పుడు చనిపోయారండి. నేను పాస్ పని చేసుకుని ఉండేదాన్ని. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మా బాబు తాగుడికి అలవాటు అయిపోయి మైండ్ ఇదైపోయి ఆ పిల్లవాడు ఏం పని చేయడు. నేను పాస్ పని చేసుకొని కూలీ నాలి చేసుకుని బతుకుతానండి. ఈయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు నాకు జగన్మోహన్ రెడ్డి గారు కాపునేస్తం డబ్బులు ఇచ్చారండి. 3 సంవత్సరాలు 15,000 బెంటెక్స్ గాజులు వ్యాపారం పెట్టుకున్నానండి. ఇంటింటికి తిరిగి అమ్ముకుంటున్నాను. రోజుకి ఒక 200-300 సంపాదించుకుంటున్నాను. 53 సంవత్సరాలు నాకు. కానీ మళ్ళీ వైఎస్ఆరే రావాలండి. ఎప్పటికి కూడా ఆయన వస్తేనే పేదవాళ్ళు, బలహీన బడుగు వర్గాల వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు, బాగా చదువుకుంటారు. అందరూ కూడా చాలా బాగుంటది అనమాట. పేదవాళ్ళు అంటూ లేకుండా. మీరు అమ్ముకున్న ఇవేనా గాజులు? బెంటెక్స్ గాజులు. ఓకే, అంటే ఈ గాజులు వచ్చే పైసలతోనే కొనుక్కున్నారు మీరు? అవునండి. ఇప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులతోటి నేను వ్యాపారం పెట్టుకుంటున్నాను. ఆ వ్యాపారంతో నా కొడుకుని పోషించుకుంటున్నాను. నేను కూడా తింటాకే అది చేసుకుంటున్నాను. మరి ఈసారి పొత్తు పెట్టుకున్న 3 పార్టీలు గెలుస్తాయి. టీడీపీ, జనసేన, బీజేపీ గెలుస్తుంది. ఈసారి వైఎస్ఆర్ సిపి పార్టీ గెలవదని చెప్పి అంటున్నారు. అలాగేం లేదండి. అవన్నీ వాళ్ళు ఉట్టి మాటలు, వాళ్ళు మాట్లాడటం వరకే. కానీ అవన్నీ జరగని పనులు జరగని మాటలండి. మన జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, మళ్ళీ మళ్ళీ కూడా వస్తారు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యువత అంతా ఖరాబ్ అయిపోయింది. యువతకి ఎలాంటి జాబులు లేవు, ఉద్యోగాలు లేవు అంటున్నారు. అది వాళ్ళు చేసుకున్న దానికి మనం ఏం చేస్తామండి? ఉద్యోగాలు లేవు అంటే అన్ని ఒకళ్ళ మీద ఆధారపడకూడదు కదండి. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఆయన చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లను పెట్టారు. వాలంటీర్ వ్యవస్థను పెట్టారంటే మాకు 200 పెన్షన్ ఇచ్చినప్పుడు ప్రకాశ్ నగర్ ట్యాంకీలోకి వెళ్ళిపోయి పొద్దున్న 5ంటికి వెళ్ళి పుస్తకం పెడితే రాత్రి 9 వరకు ఆ 200 కోసం పడిగాపులు కాసేవడం. అదే ఇప్పుడు 3,000 రూపాయలు పొద్దున్నే వచ్చి తలుపు కొట్టి 6ంటికల్లా టంచిన్గా తలుపు కొట్టి, అమ్మ ఇదిగోండి పెన్షన్ అని చెప్పేసి ఇస్తున్నారు. మీకు హెల్త్ ఎట్లాగా ఉందమ్మా, మీ ఇంట్లో ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. మా సొంత బిడ్డల్లాగే అడుగుతున్నారండి. వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకోకుండా పేద ప్రజలను ఆదుకుంటున్నారు. మాకు 6ంటికల్లా కరెక్ట్ గా డబ్బులు తీసుకొచ్చేస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినా మళ్ళీ వైఎస్ఆర్ సిపి పార్టీ గెలుస్తారు. అలాగే అదే వస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా యువతకి చాలా. మంగళగిరిలో నారా లోకేష్ గారు మళ్ళీ రెండోసారి పరాజయం కాబోతున్నారు. మంగళగిరిలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా, మంగళగిరిలో అడుగు కూడా పెట్టకుండా 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు 2 శాఖలకు మినిస్టర్ చేశారు నారా లోకేష్ గారు. 2 శాఖలకు మినిస్టర్ చేసినప్పటి నుంచి మంగళగిరిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. చేయపోగా ఇప్పుడు వచ్చి నేను 2019 నుంచి 2024 దాకా ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ప్రజలకి నేను సేవ చేశాను, ప్రజల్లో నేను మమకమయ్యానని చెప్పంటల్లో ఎటువంటిది ఏమీ లేదు మేడం. తోపుడు బండ్లు పంచినంత మాత్రాన, టిఫిన్లు బండ్లు ఇచ్చినంత మాత్రాన మంగళగిరి ప్రజలకు సేవ చేసినట్టు కాదు. మంగళగిరి సేవ చేసినట్టు అంటే అర్థం ఏంటంటే, మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్కే గారి ద్వారా మగ్గాల షెడ్లు కానివ్వండి, చేనేత భవన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ప్రతి వీధిలో ఎక్కడైతే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో రోడ్లు లేదని చెప్పి వాళ్ళకి రోడ్లు వేయటం కానీ, చేనేత సర్కిల్ కానీ, ఇట్లాంటి ఎన్నో ప్రజలకు ఉపయోగపడే పనులు చేశారు. అది ప్రజలకు సేవ చేయటం అంటే. నారా లోకేష్ గారు అయితే మంగళగిరిలో రెండోసారి ఓడిపోవడం ఖాయం మేడం. ఆల్రెడీ ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు కదా, ఆయన పైన కొంత సింపతి ప్రజల నుంచి, అయ్యో ఈసారి గెలిపిస్తే మా కాన్స్టిట్యున్సీకి మాజీ ముఖ్యమంత్రి కొడుకు గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి కొడుకుగా ఆయన స్పెషల్ ఫోకస్ చేస్తారనే నమ్మకం మీకు కలగట్లేదా? ప్రజల్లో ఒక అధైర్య భావం ఉంది మేడం. నారా లోకేష్ గారు కనుక గెలిస్తే మంగళగిరి 10 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న మంగళగిరి, తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వచ్చి ఇక్కడ నారా లోకేష్ గారు కనుక గెలిస్తే దౌర్జన్యాలు, కక్ష సాధింపులు ఎక్కువ అవుతాయి అని చెప్పి ప్రజలు ఆందోళనలో ఉన్నారు మేడం. ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి స్పీచ్లో రెడ్ బుక్ పట్టుకొని నేను బుక్కుల్లో పేర్లు రాసుకున్నా మీ సంగతి తెలుస్తా అన్నట్టు ప్రతి ఒక్కరిని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తారు. ఇక్కడ ముడుగురు రావణ్య గారిని గెలిపించే
పనిలో ఉన్నారు మేడం మంగళగిరి. బట్ ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా మీ నియోజకవర్గాన్ని చేసింది ఏమీ లేదు, అందుకే ఈసారి టికెట్ కొత్త ఆవిడకి ఇచ్చారు అనేది ఇక్కడ మరికొంతమంది చెప్తున్నారు కదా. క్యాస్ట్ ఈక్వేషన్ లో భాగంగా మార్చడం జరిగింది, కానీ ఆర్కే గారు చేసినంత అభివృద్ధి చుట్టుపక్కల గుంటూరు జిల్లాలో ఎవరు చేయలేదు మేడం. ఒక మంగళగిరిలోనే 7 యూపీహెచ్సీలు తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు. కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, చేనేత భవన్ కానీ, ఇట్లాంటి చాలా రకాలైన సేవా కార్యక్రమాలు చేశారు. మంగళగిరిలో డెవలప్మెంట్ అంటూ చేశారు. నేను అన్ని ప్రజల్లో ఉంటూ అన్ని ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. అదే మార్గంలో ఇప్పుడు మురుగుడు లావణ్య గారు కూడా నడుస్తున్నారండి. ఇది సగటు మంగళగిరి ప్రజానికం అంటే యూత్ నుంచి వస్తున్న రెస్పాన్స్. మంగళగిరిలో రామకృష్ణారెడ్డి చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు చాలా చిన్న చిన్న వీధులు, ఇదంతా కూడా ఒక 20 feet రోడ్ ఉంటుంది, అటు ఇటు ఇళ్ళు సముదాయం కనిపిస్తూ ఉంది. సో ఇలా ఏ గల్లీ చూసినా కూడా అటు లోకేష్ కి అవ్వచ్చు, ఇట్లు కాండ్రు కమల లేదంటే మురుగుడు లావణ్యకు సంబంధించిన కుటుంబాలు అవ్వచ్చు, అనేకం ఉన్నాయి. ఎస్పెషల్లీ అవన్నీ కూడా బీసీ సామాజిక వర్గం. అదే ధీమాతో ఇక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన లావణ్యకి జగన్ టికెట్ కేటాయించారు. ఇక్కడ మరొక బామ్మ ఉంది, అడుగుదాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఓకే, ఈ మంగళగిరినా మీది? మీ పుట్టినిల్లు ఎక్కడ? తెనాలి. తెనాలి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మంగళగిరిలో ఉంటున్నావు నువ్వు? 60 సంవత్సరాలు. ఓ మై గాడ్, 60 సంవత్సరాలు. 65. 65. రైట్. చాలా మంచిగా ఆశ్చర్యంగా చూస్తున్నాం మేము ఏం మాట్లాడుతున్నాము అని చెప్పి. నన్ను చూసి వచ్చావు కదా. ఓకే, ఏం మాట్లాడాలనుకున్నావు? నేనేం మాట్లా, నాకేం చేత కదా, అసలు నేను చదువుకోలే పెట్టలేదు. చదువుకోకపోతే ఓటక్కు ఉంది కదా. ఓటక్క, ఓటు ఏమేస్తాం, కాళ్ళు లేదు ఏమేస్తాం, నడవలేదు నేను అసలు. ఓకే, మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయా? ఏమి రావు, మాకేమి రావు, మాకేమి లేదు. మా వారు కాంట్రాక్ట్ చేసేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు చేయటం లేదు, ఇప్పుడు ఖాళీగా అవుతున్నాడు. ఆయన పెద్ద వయసు అయిపోయింది. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు అయితే 2 చచ్చిపోయారు. అయ్యో, చనిపోయారా? ఎలా? ఇటు తిరిగి. ఒక ఆయనకేమీ హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఒక ఆయనకేమీ క్యాన్సర్ వచ్చింది. 2 చచ్చిపోయారు. 2 కొడుకులు లేరు నాకు, ఎవరు ఆడపిల్లలు కూడా లేరు నాకు. కోడళ్ళు 2 ఉన్నారు, మనవాళ్ళు 3, మనవరాలు 1. అంతే. వాళ్ళు బాగా చూసుకుంటున్నారా? అదే చూసుకుంటారు. 2 కోడలు, ఒక కోళ్ళు జాబ్ చేసిద్ది, పెద్ద కోళ్ళు, చిన్న కోళ్ళు మిషన్ కుట్టిద్ది. మరి 2 కొడుకులను కోల్పోయాను అంటున్నావు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి ఆ మాటకి. ఓకే, మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? కొడుకులాగా ఎవరు అనిపిస్తున్నారు? ఎవరు వచ్చినా ఏం చేసేది ఏం లేదమ్మా. మనకే మన కొడుకుంటే అలా చేసేవాడేమో అని అనిపిస్తుంది ఎవరైనా చూస్తే. కొడుకు వస్తే తప్పదాడికి వీళ్ళు ఏముంది, ఒక 5 ఏళ్ళు పాటు చేస్తారు. ఎవరైనా ఏం వెళ్ళినా పని అవ్వో పెట్టవు. ఎవరు వేయాలనుకుంటే పేపుతుంటే వాళ్ళు అవుతారు. అది నా ఉద్దేశం మాత్రం. వాళ్ళు గెలిస్తే వీళ్ళు వేస్తారు, వీళ్ళు గెలిస్తే వాళ్ళు వేస్తారు అని ఏమి లేదు. ఇప్పుడు 5 ఏళ్ళు మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నాకు అసలు తెలియదు, నేను వెళ్ళను బయటకు, అక్కడికి వెళ్ళరు కానీ ప్రచారానికి వస్తూ ఉంటారు కదా, ఏమనిపిస్తుంది? రాలేదు ఎవరు మా సందులోకి. కమలా వాళ్ళ అదే హనుమంతరావు వాళ్ళు మాత్రం వచ్చింది, వచ్చి వెళ్ళింది. నేను ఆ రోజు లేను. ఓకే, ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? నేను అక్కడ ఓటుకి వెళ్ళలేనమ్మా. అయ్యో, నేను లైన్ లో నుంచోలేను, వెళ్ళలేను. మీలాంటి వాళ్ళ కోసం వీల్ చైర్ పెట్టారు కదా, మరి తీసుకెళ్ళటానికి. ఇంకా అనుకోలే, కొంచెం బాధల్లో ఉన్నాను నేను, మా అబ్బాయి పోయాడని. ఇంకా ఓట్లు ఇట్లనే అనిపించలేదు నాకు మాత్రం. ఇంకా అప్పుడు మూడుని బట్టి ఎవరికి వేస్తానో తెలియదు. నేను వెళ్ళాలనుకుంటే వేస్తాను, నా పిల్లలు పోయినాక నాకు ఇవన్నీ ఎందుకని బాధ. రోజు కూర్చో కాసేపు ఏడ్చుకొని వెళ్ళిపోతాను ఇంట్లోకి, అదే నా బాధ. ఇంకా 2 సొత్త వాళ్ళ ముందు నేను పోవాల్సిన దాన్ని, వాళ్ళు పోతే బాగా వెళ్ళే కంచంలో కూడు పెట్టిన దాన్ని వెళ్ళిపోయారు 2 కూడా. అదే బాధ అంతే. సో ఇక్కడ జగన్ గారు సీఎం కదా, ఎలా అనిపిస్తుంది ఆయన ప్రభుత్వం ఇక్కడ మీకు? నాకు తెలియదు అమ్మా, నేను అసలు బయటికి ఎవరితో మాట్లాడను. నేను కూర్చుని అక్కడ కూర్చుంటాను, వచ్చేసేస్తాను అంతే. ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తా ఉంటారు. ఎందుకు ఫ్యాన్ గుర్తుకే ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? మాకు పథకాలు ఇంటికి వస్తున్నాయి. మాకు ఇప్పుడు నాకు పెన్షన్ ఉంది, చేనేత పెన్షన్. నాకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు 3000 రూపాయలు. మా ఆడవాళ్ళకి 18,000 రూపాయలు సంవత్సరానికి పడుతున్నాయి.
మాకు ఏదన్నా కానీ మా ఇంటికి వచ్చి మాకు పథకాలు ఇంటికి వస్తాయి, మాకు కష్టపడకుండా. ఫస్ట్ నుంచి కూడా మేము అక్కడే వైఎస్ఆర్ గారు పోయిన కాడి నుంచి మేము ఇటే. సో అన్ని పథకాలు ఇంటికి వస్తున్నాయని చెప్పి నువ్వు అంటున్నావు, అసలు పథకాలే అందుతలేవు సామాన్య జనాలకి అనేవాళ్ళు అంటారు. మాకు వస్తున్నాయి కాబట్టి మేము వస్తున్నాయి అని చెప్తున్నాం. అది సో మీకైతే అన్ని పథకాలు వస్తున్నాయి. ఓకే, ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు, అలాగే ఇక్కడ లావణ్య గారు పోటీ చేయబోతున్నారు. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇద్దరు ఇట్లా మీరు? మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెసిడెంట్ అయితే లావణ్య గారే మేము గెలుతారని ఉంది. సో ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ పోటీ చేసి ఓడిపోయింది లోకేష్, మరి ఈసారి గెలుపు పక్కా నాదే అని చెప్పి అంటున్నారు. అక్కడ ఎమ్మెల్యే ఆర్కే గారు బాగా పనులు చేశారు మాకు మంగళగిరి నియోజకవర్గంలో. ఇప్పుడు మొన్నటిదాకా చేస్తానున్నారు, ఇప్పుడు ఇక్కడ ఇంటింటికి తిరుగుతున్నాడు ఆయన కాడ. ఆయన వల్ల కానీ లావణ్య వల్ల కానీ మాకు మేలు జరుగుద్దని మేము గెలుస్తామా అనుకుంటున్నాం. అంటే సానుభూతి ఓట్లు పడితే గతంలో కూడా ఓడిపోయాను కాబట్టి ఈసారి పక్క నేనే గెలుస్తా అని చెప్పి కూడా లోకేష్ బాబు అంటున్నారు. అవి అనుకున్న వాళ్ళు అనుకుంటారు, మాకు గెలుస్తారని మాకు గ్యారంటీ ఉంది. సో ఇంకోటి 175కి 175 సీట్లు గెలుస్తాం ఈసారి పక్కా అని చెప్పి కూడా వైసీపీ జగన్ గారు అంటున్నారు. మీరేమంటారు దానికి? నేను వచ్చి నాకు ఎంచిన ప్రకారం 120, 110 వస్తాయని. ప్రభుత్వం ఏది ఫామ్ చేస్తారు అనుకుంటున్నాను? మాకు వైఎస్ఆర్ పార్టీ 120, 110 దాకా వస్తాయని. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 పొత్తులుగా వస్తున్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. మరి ఎలా వర్కౌట్ కాదంటారా? ఇక్కడ అవన్నీ కాదండి, మా లెక్క ప్రకారం అయితే మేము ఫస్ట్ నుంచి ఫ్యాన్కే వస్తాం. మనకు అన్ని పథకాలన్నీ వస్తున్నాయి కాబట్టి మాకు పింఛన్ వస్తుంది, 18,000 రూపాయలు పడుతున్నాయి. ఇల్లు వచ్చింది మాకు. ఇల్లు వచ్చిందా మీకు? వచ్చింది. సంతోషంగా ఉందా? సంతోషమే, ఇల్లు వచ్చింది. ఇంట్లో కూడా ఉన్నాము మాకంతా. సో మరి టీడీపీకి ఏరంట ఓటు? చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కి కూడా ఇక్కడ నించుంటున్నారు, ఆయనకి ఏరంటారు ఓటు? ఏదు, ఫ్యాన్కే వేస్తారు. ఎందుకు? ఫ్యాన్ కి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఫ్యాన్ కి. అన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి బాగా చేస్తున్నాడు కాబట్టి వైఎస్కే వస్తాయి. మరి ఇక్కడ ఫ్యాన్ వచ్చిన తర్వాత ఏమీ అభివృద్ధి చెందలేదు, ఇట్లా పాత ఎట్లుండే ఎప్పుడు అట్లే ఉంది, ఎలాంటి అభివృద్ధి లేదు అని చెప్పి. ఎందుకు అయ్యింది అభివృద్ధి? ఎందుకు లేదు? పిల్లలకేంటి, బయటికి గోరు ముద్ద ఏంటి అన్ని బాగానే పెడుతున్నాడు కదా, ఎందుకు అభివృద్ధి జరగలేదు? ఎవరు చెబుతారు? తినేవాళ్ళు ఎవరు చెప్పరు ఆ మాట. అవును కదా, మన లావణ్యే గెలుతుంది ఈ లోకాటిలో. అది. సో మళ్ళీ ఇక్కడ లావణ్యకే ఓటేసి గెలిపిస్తారు, మళ్ళీ ఫ్యాన్ కే వేస్తా అంటారు. ఫ్యాన్కే వేస్తాం మేము మట్టికి. ఆయన ఫోటో కూడా ఉంది ఇంట్లో. ఎవరిది? వైఎస్ గారిది, జగన్ గారిది. మాకు ఆయనే గెలుస్తుంది. అభిమానమా జగన్ గారు అంటే? అదిగో ఎప్పుడు ఇంకా అదే పెట్టుకుంటాడు. ఇష్టం అన్నమాట. అవును, బాగా. ఓకే, సో ఓటు మాత్రం లావణ్య గారికి వేస్తా. లావణ్యకి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.